మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతోనైతే వచ్చానండి. ఈరోజైతే పాత రకంలో కాకుండా కొత్తగా కొంచెం వెరైటీగా ఉండాలి అనేసి ఈరోజు మా ఇండ్లు చూపించుకుంటూ నేను ఒక్కొక్క వస్తువు మీకు కాస్ట్ అయితే చెప్తానండి. అంటే క్లీన్ చేసుకుంటూ ఇండ్లు క్లీన్ చేసుకుంటూ మీకు ఆ వస్తువు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వస్తువులు తెచ్చుకున్నానో ఇంతకుముందు పాతవి అండి, కొత్తవి కాదు. పాతవి ఏమేమి వస్తువులు తెచ్చుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. మరీ ఇల్లు చూపెట్టడం అంటే బాగుండదండి. అందుకోసం అనేసి ఇల్లు చూపించుకుంటూ నేను ఇల్లు అనేది ఎలా క్లీన్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. మరి స్కిప్ చేయకుండా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. కామెంట్ పెట్టారండి, మేడం మీరు మళ్ళీ హోమ్ టూర్ చేయొచ్చు కదా అని పెట్టారు. నేను మరీ హోమ్ టూర్ చేస్తే హోల్డ్గా ఉంటుంది, అవసరం లేదు. ఇంకా దాంట్లో కొంచెం కొత్తగా ఉండాలి అంటే ఇల్లు క్లీన్ చేసుకుంటూ మీకు ఆ వస్తువు గురించి మీకు చెప్తా ఉంటే కొంచెం బాగుంటుంది. అందుకోసం అనేసి ఈరోజైతే నేను ఇల్లు చూపించుకుంటూ మీకు వస్తువుల గురించి కాస్ట్ అయితే చెప్తాను. ఇల్లు క్లీన్ చేసుకుంటూ కూడా ఈ 3 చేసుకుంటూ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది. నన్ను చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఈ గిన్నెలను అయితే తీసేసుకుంటాము. ఇలా వచ్చాయండి సోఫా సెట్కి అయితే. ఇలా 3 పిల్లో ఫస్ట్ అయితే ఈ చిన్న దిళ్ళని ఇలా కిందికి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పెద్ద దిళ్ళని కూడా ఇలా కిందికి వేసుకుంటున్నాను. క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఉంటుందండి. ఇలా ఎదిరించుకోవాలి. నెక్స్ట్ టైం చూడ్డానికి బాగానే ఉంటుందండి సోఫా సెట్. ఇది క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మనం మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి. సోఫా సెట్ రఫ్ అండ్ టఫ్ కూడా వాడుకోవచ్చు. నేను డైలీ కాకపోయినా ఒక 3 డేస్కి ఒకసారి అలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇది మొత్తం తీసి ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇలా నెక్స్ట్ టైం వచ్చేసి ఇది వచ్చేసి నేను ఈ సోఫా సెట్ మీద వేసుకోవడానికి సోఫా సెట్ కవరు డిమార్ట్లో అయితే తీసుకున్నానండి. నాకు ఇది కాస్ట్ వచ్చేసి 800 అయితే పడింది. చూడడానికి స్మూత్గా ఉంటుంది, వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మనకేమీ గలీజ్ కాదు, ఎలా ఉన్నది అలానే ఉంటుంది, బాగుంటుంది. అందుకోసం అనేసి నేను ఇదే తీసుకున్నాను. ఇలా పెట్టుకోవాలి. రోజు ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. మనం క్లీన్ చేసుకోకుండా ఉంటే ఎంత మంచి సోఫా సెట్ అయినా గలీజ్ అవుతుంది. చిన్న దిల్లు ఇవి వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. లోపలిది 200 పడింది. ఇక్కడ ఒకటి ఇలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న దిల్లు. ఇది 300 పడింది నాకు. ఇది 300 పడిందండి. ఇక్కడ ఒకటి సెట్ చేశాను. ఇలా ఉంటుంది సోఫా సెట్. పెద్దది ఇది మధ్యలో వేసాము. చూడండి ఇలా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వేసుకోవాలి. ఇది కూడా సోఫా సెట్ కవరే అండి. అంటే సపరేట్గా తీసుకున్నానండి నేను. ఇది ఆపోజిట్ కలర్ అండి. ఇలా ఉంటుంది. మీరు ఇలా వేసుకోవాలి చూడండి. మనం దిండు లోపలికి వేసుకోకూడదు. ఇలా మనం చెక్క వెనక్కి వేసుకోవాలి. ఇది సోఫా సెట్ కవరు. మనం ఇలా వెనక్కి దొబ్బినా
మనకి గోడకి ఏమి కాదు. మనం దిండు లోపలికి వేసుకున్నామంటే ఈ చెక్క అనేది మనకు పెయింటింగ్ అనేది పోతుంది. ఇలా వేసుకోండి తెలియని వాళ్ళు ఉంటే. ఇదొకటి చిన్న సోఫా సెట్, ఇది కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఇలా చిన్నది కూడా క్లీన్ చేసుకుంటానండి. ఇలా ఉంటుంది ఇది కూడా. ఇదైతే మనం ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా ఇలా వేసుకోవాలి, గోడకి ఆనించకుండా ఇలా వేసుకోవాలి. ఇది వచ్చేసి దాంతోపాటు 2 వచ్చాయండి, ఇదొకటి అదొకటి ఇందాక చూపెట్టారు కదా. కూడా క్లీన్ చేసుకోవాలండి. చాలా దుమ్ము పట్టేసాయండి. ఇవి డైలీ తుడుస్తున్నా కూడా అలానే దుమ్ము పట్టేశాయి. ఎందుకంటే ఇక్కడ మాకు రోడ్డుకే ఉందండి ఇల్లు, అందుకోసం అనేసి ఇలా దుమ్ము పట్టేశాయి. డైలీ కూడా ఇలా తీసి ఇలా క్లీన్ చేసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి సోఫా మీదకి కవర్ అయితే వేస్తున్నాను. ఇది ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే ఇక్కడ చాలా దుమ్ము వస్తుంది. అందుకోసం అనేసి ఇదైతే నేను ఖచ్చితంగా వేస్తాను. డల్లుగా కనిపించినా పర్లేదు, మనకు క్లీన్గా ఉండాలి. డల్లు ఉందని మనం అనుకోవద్దు. ఇవి చిన్న సోఫా సెట్లు పెద్ద దాంతో వచ్చాయి, 2 వచ్చాయి. ఇలా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి పూల బొకే అండి, ఇక్కడ సెట్ అవుతుంది అనేసి నేను తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, ఇలా సెట్ చేశాను నేను. ఇది వచ్చేసి విండోకి కర్టన్స్ అయితే తెచ్చానండి. ఇవి నాకు కాస్ట్ వచ్చేసి ఇక్కడ 2 పెట్టాను, 2 ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 300 అయితే పడింది నాకు. ఈ 2 అంటే 600 అయితే పడ్డాయండి. ఇలా ఉంటాయి చూడండి. ఇదొకటండి చైరు, ఇది డైనింగ్ టేబుల్ అండి. ఇది వచ్చేసి మాకు 4 అయితే తీసుకున్నాం మేము. అసలు ఇప్పుడు తీసుకోకూడదు అనుకున్నాం మేము, కానీ అనుకోకుండా తీసుకున్నాము. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి, 4 చైర్స్ అయితే తీసుకున్నాం మేము. 4దే చాలా అనేసి మేము 4దే తీసుకున్నామండి. ఇది వచ్చేసి మాకు 30,000 అయితే పడిందండి. సింపుల్గానే తీసుకున్నామండి, ఎక్కువ హెవీగా ఏం తీసుకోలేదు. చాలు మా వరకు అని మేము ఇంతే తీసుకున్నాము. ఇది 4 చైర్స్ అండి, మేము 6 తీసుకోలేదు, 4 తీసుకున్నాము. మరి ఒక్కసారి హోమ్ టూర్ చేయనందుకు ఎందుకులో హోమ్ టూర్కే చూపెట్టడం ఎందుకు, క్లీన్ చేసుకుంటూ చూపిస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇలా క్లీన్ చేసుకుంటూ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మాకు 30,000 పడింది. కాస్ట్ వచ్చేసి తక్కువలోనే తీసుకున్నామండి, సింపుల్గానే. ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. గ్లాస్ వచ్చింది, డైలీ క్లీన్ చేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. లేదంటే వెంబడే దుమ్ము పట్టేస్తుంది. దగ్గరికి రండి. ఇక్కడ వచ్చేసి అప్పడాలు వేపాను ఈరోజు. చట్నీ, సాల్ట్ వేసుకున్నాను, ఇలా వేసి పెట్టాను. చూడండి ఇలా ఉంటుంది డైనింగ్ హాల్ మాది. డైనింగ్ టేబుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి. బాగుందా డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్? కామెంట్ చేయండి కదా. చెట్టు అండి, చెట్టు లాగానే ఉంటుంది కానీ చెట్టు కాదు, చాలా బాగుంటుంది చూడండి. డైలీ తుడుస్తున్నా కూడా ఎలా దుమ్ము పట్టేసాయో చూడండి. ఇలా దుమ్ము పట్టేసిన దానిని క్లీన్ చేసుకుంటానండి. ఒకసారి నేను ఇది క్లీన్ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను. ఇలా క్లీన్ చేసుకుంటే అయిపోయింది. ఇది వాటర్లో వేసేస్తే పాడైపోతుంది ఈ చెట్టు. మనం ఎంతవరకైనా కానీ ఇలా బట్టతో మాత్రం తుడుచుకోవాలి.
మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. బట్టతోనే క్లీన్ చేసుకుంటాను నేనైతే. వాటర్లో వేస్తే ఏం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డైలీ ఇలా క్లీన్ చేసుకుంటే వాటర్లోకి వేయడం అవసరం లేదు, వాటర్తో కడగడం అవసరం లేదు. అంతే అండి, ఇలా అంటే అయిపోతుంది అంతే. చూస్తున్నారు కదా, ఇది నాకు కాస్ట్ వచ్చేసి 1500 అయితే పడిందండి. నమ్ముతారా? ఎవరు నమ్మరు, కానీ పడింది. ఇది చాలా బాగుంటుంది, సేమ్ చెట్టు మాదిరే ఉంటుంది. అందుకోసం అనేసి నాకు నచ్చి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, సేమ్ మనీ ప్లాంట్ మాదిరే కనిపిస్తుందండి నాకు ఇది. అందుకోసం అనేసి ఇలా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనేసి ఈ చెట్టునైతే తీసుకున్నాను. ఇది పెట్టుకోవడం వలన ఇంట్లో చాలా మంచిదంట అండి. అందుకోసం అనేసి తీసుకున్నామండి మేము. చాలా బాగుంటుంది అనేసి ఇక్కడైతే సెట్ చేశాను. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న, చూస్తున్నారు కదండి, చిన్నకు ఈ బొమ్మ ఎంత పడిందంటే కాస్ట్ 300 పడిందండి. చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాను. లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎలా ఉందో. చెట్టు కింద అయితే సెట్ చేశాను ఈ బొమ్మని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతిసారి బుద్ధుని అయితే చూపిస్తున్నాను కదా, ఇది కాస్ట్ వచ్చేసి 1500 పడిందండి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక చెట్టు అండి. ఇదొక చెట్టు అండి, ఎదురు చెట్టు అండి. ఇది అగ్నిమూలలో పెడితే చాలా మంచిదండి. ఇది ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంచిది. వాస్తు కూడా మంచిదండి. ఇలా పెట్టుకోండి. మేమైతే అక్కడ సెట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. బియర్ ఇది వచ్చేసి మా అన్న గిఫ్ట్ ఇచ్చాడండి నాకు ఇది చిన్న. నెక్స్ట్ వచ్చేసి బాతులను అయితే తుడుచుకుంటున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 1000 పడింది. టీవీ చూపెట్టుకుంటాను. మరొకసారి మా టీవీ యూనిట్ డిజైన్ అయితే చూడండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా మా టీవీ యూనిట్ డిజైన్ అయితే ఎలా ఉందో. ఇంతకుముందే కామెంట్ చేస్తారు బాగుందనేసి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలా అయితే ఉందండి, చూడండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది వచ్చేసి చిమ్మి అండి. ఇది కాస్ట్ వచ్చేసి 26,000 అయితే పడింది. ఇది ఉండడందుకు చాలా మంచి జరిగింది, నాకైతే బాగానే ఉంది. ఇది వచ్చేసి 26,000 అండి. ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి. ఇంత ఇల్లు కట్టించి దీనికి మాత్రం వెనక్కిపోవద్దండి. ఇది ఉంటేనే చాలా బాగుంటుంది ఇల్లు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పై 4 బర్నర్లు అయితే తీసుకున్నాను నేనైతే. 4దే ఎందుకు తీసుకున్నానంటే ఎందుకో నాకు తీసుకోవాలనిపించింది కాబట్టి తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 9,000. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 9,000 అయితే పడిందండి. 4దే ఎందుకు తీసుకున్నానంటే ఎందుకో తీసుకోవాలనిపించింది తీసుకున్నాను. 2ది ఉంది, ఇప్పుడు 4ది అయితే తీసుకున్నాను. ఇలా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న స్టాండ్ తీసుకున్నానండి. ఇది చాలా ఇష్టం అండి నాకు, ఇలా తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను, కానీ ఇప్పటికైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 400 పడింది. మొత్తం ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇంతకుముందు వీడియోలోనే చూపించాను అన్నీ ఇలా పెట్టుకున్నాను అనేసి. మరొకసారి చూడండి అండి. ప్రీతి కంపెనీ ఇది చాలా పనిచేసిందండి నాకు. చాలా బాగుంది. అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవడానికి కానీ దేనికైనా చాలా బాగుంది. ఇది నాకు వచ్చేసి 3000 అయితే పడిందండి. చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి అయితే చాలా పనిచేస్తుంది. ఇలాంటివి తీసుకోండి, బాగుంటుంది. ఇది కూడా ప్రీతే అండి. ఇందాక చిమ్మి కూడా ప్రీతినే అండి. ఇది వచ్చేసి గ్రైండర్ అండి. ఇది చాలా రోజులైందండి నేను తీసుకొని, ఇప్పటికైతే బయటకు తీసాను. కానీ ఇప్పుడు ఎన్నెన్నో రకాలు వచ్చాయి. నేను అప్పట్లో తక్కువగా వచ్చింది కదా అనేసి తీసుకున్నాను. నాకు అప్పుడు 3,500 పడింది. 6 ఇయర్ ప్యాక్ అండి. ఇప్పుడైతే చాలా కంపెనీలు వచ్చాయి, కాస్ట్ కూడా చాలా బాగున్నాయి.
ఇంకా ఇప్పటికైతే ఇది యూజ్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో చూడండి. బటర్ఫ్లై చాలా బాగుంది. మా వరకైతే పనిచేస్తుంది, పెద్ద ఫ్యామిలీలకైతే ఏం పని చేయదు. ఇప్పటికైతే బాగుందండి. ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఇది పోయిన తర్వాత నెక్స్ట్ టైం కొత్తది తీసుకుంటాను, ఇప్పుడు కాదు, ఇది పోయిన తర్వాత. ఇది వచ్చేసి స్టీల్ బిందె అండి. నేను ఇంట్లో వంట చేసేటప్పుడు వాడుకునేదండి. నేను ఇదే యూజ్ చేస్తాను వంటకి. వాటరు ఈ నీళ్ళతోనే నేను వంట అనేది చేస్తానండి. ఒక రోజుకు ఒక బిందె కావాలి నాకు. ఈ రోజుకైతే ఇవి సరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పట్టు పెట్టుకుంటాను. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 1000 పడిందండి. ఎలా ఉందో కామెంట్. ఇవి జాడీలండి. ఇంతకుముందు వీడియోలోనే చూపించాను నేను, మరొక్కసారి చూపిస్తున్నాను. ఇవి దీంట్లో మనం నచ్చిన వేసుకోవచ్చు పచ్చళ్ళు. నేను ఇక్కడ వచ్చేసి దీంట్లో మామిడి పచ్చడి వేసుకున్నాను, ఇంకోటి నిమ్మకాయ పచ్చడి అయితే వేసుకున్నాను. అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే కాదు కాబట్టి దీంట్లో మనం చేసి పెట్టేసుకోవచ్చు. ఇది కాస్ట్ వచ్చేసి ఒకటొకటి నాకు 300 అయితే పడిందండి. ఇలా సెట్ చేసుకుంటున్నాను. మనం క్లీన్ చేసుకుంటేనే క్లీన్గా ఉంటుందండి ఇల్లు. మనం క్లీన్ చేయకుండా వదిలేసామంటే ఎంత మంచి ఇల్లైనా కానీ ఇలానే గలీజ్ అయిపోతుంది. ఈ లైట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కాస్ట్ వచ్చేసి 3 కలిసి 3000 అయితే పడ్డాయండి. మరొకసారి చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు వీడియోలో మరొకసారి హోమ్ టూర్ చేయమని చెప్పినందుకు నేను మరీ చెప్తున్నాను. ఒక్కొక్కటి 1000 పడింది. ఇంకా చాలా బాగుంటుంది అసలు. చూడండి ఎలా ఉందో. కిచెన్కి లుక్ అనేది అలా వస్తుంది, సూపర్గా ఉంటుంది. చూసారు కదండి మొత్తం ఎక్కడెక్కడ ఏ వస్తువులు పెట్టుకున్నానో, ఎంత కాస్ట్ పడ్డాయో మొత్తం మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న బొకేస్ కూడా తెచ్చి పెట్టుకున్నాను. పూల చెట్లు అక్కడక్కడ సెట్ చేద్దాం అనేసి తెచ్చుకున్నాను. చాలా బాగుంటుంది. ఇదేమి ఎక్కువ కాస్ట్ ఏం పడదు, 150-200 లోపే వస్తాయి. ఇలాంటివి అక్కడక్కడ సెట్ చేస్తే కొంచెం లుక్ అనేది వస్తుంది ఇల్లుకి అనేసి ఇలాంటివి అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఇలానే ఉండాలి అండి. ఇంకా తప్పదు. ఇంకా మనం ఇల్లు కట్టించుకున్న తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోకుంటే అస్సలు క్లీన్గానే ఉండదు, ఇల్లు పాడైపోతుంది. అందుకోసం అనేసి ఎప్పటికప్పుడైతే నేను క్లీన్ చేసుకో. మరి వీడియో అయితే చూసారు కదండి పూర్తిగా. మరి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.